వైకుంఠ ధామాలు కానివ్వండి, శానిటేషన్ వెహికల్స్ లేకపోవడం కానివ్వండి, దర్శన. రైట్. నమస్తే మిత్రులారా, చాలా రోజుల తర్వాత మన మాజీ మంత్రి తలసాని సీనన్న గారు ప్రెస్ మీట్ పెట్టిండు. పక్కల మరికొంతమంది మా అక్క సబితా ఇంద్రారెడ్డి కావచ్చు, అదేవిధంగా ఇటు పక్కన చూస్తే దట్టిల మంత్రి మాజీ మహమ్మద్ అలీ గారు కావచ్చు, మరికొంతమంది బీఆర్ఎస్ నాయకుల్ని అంతే ఎంటేసుకొని వచ్చిండు. సరే, అన్నగారు ఏం మాట్లాడతాడో ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఖచ్చితంగా ఏ అన్న మాట్లాడా కానీ మనం ఖచ్చితంగా దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే అన్న ఫీల్ అవుతాడు. ఎంతసేపు కేటీఆర్కి హరీష్ రావు మా ప్రెస్ మీట్ పెడితే రిప్లై ఇస్తున్నారు, మళ్ళీ నాకు ఇస్తలేరు అనుకుంటాడు. అన్న చెప్పన్నా. 6 మాసాల నుంచి మినిమం మెయింటెనెన్స్ లేకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి అంశాలు కానివ్వండి, ఈ ముసారాబాద్కు సంబంధించి ఆ ఫ్లైఓవర్ చాలా ప్రధానమైనటువంటి మీరందరూ చూసి షేనాబాద్ దగ్గర వర్షాలలో ముసారాబాద్ ఏదైతే అంబర్పేట టువర్డ్స్ ముసారాబాద్ తెలుసుకున్నారు పోయేటువంటి ఆ యొక్క నాలా మునిగిపోయిన పరిస్థితిని మనం చూసినాం. ఓకే. అయితే అది ఫౌండేషన్ వేసి దానికి డబ్బులు కూడా అలొకేట్ చేసినాం. మీకు ఎస్ఆర్డీపీ సిఆర్ఎంపీ నుంచి కూడా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి హైదరాబాద్ అద్భుతంగా ఉండాలి, హైదరాబాద్ ప్రజలకు అన్ని అవసరాలు తీర్చాలన్న ఉద్దేశంతో అన్న 10 ఏళ్ళ నుండి ఫౌండేషన్ వేసిండంట. అధికారం పోయిన తర్వాత నాలాలు గుర్తుకొచ్చినాయి, ఫ్లైఓవర్లు గుర్తుకొచ్చినాయి. మరి హైదరాబాద్లో చాలా చెరువులు కావచ్చు, నాలాలు కావచ్చు కబ్జాలకు గురైనరు. వీటన్నిటిని తొలగిస్తేనే భవిష్యత్తు తరాలకు హైదరాబాద్లో తాగునీరు ఇబ్బంది ఉండదు, గ్రౌండ్ వాటర్ ఇబ్బంది ఉండదు. చిన్నపాటి వర్షాలు వస్తే హైదరాబాద్ జలమయం కాదని ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా హైడ్రా అనేటటువంటి తీసుకొచ్చి అక్రమాలను కూల్చేస్తే మాత్రం అడ్డం పోయి పండుకుంటారు ఇలా పెద్ద మనుషులు. కల్వకుంట డ్రామారావు కావచ్చు, హరీష్ రావు కావచ్చు, అవన్నీ ఎక్కడివెక్కడ మొత్తం ఆక్రమణకు గురి కావాలి. హైదరాబాద్ మంచిగా ఉండాలంటే ఎట్లున్నా చూడు. ఇది ఎట్లుందంటే గుమ్మిల గింజలు గుమ్మిళ్ళు ఉండాలంట, కానీ పిల్లోడు ఇంత దొడ్డు కావాలంట. ఎట్లయితుందన్న? ఒక పక్క అక్రమాలను అడ్డుకుంటామంటే అడ్డుకునేది మీరే, మళ్ళీ హైదరాబాద్లోనేమో అన్ని వసతులు కల్పించాలంట. ఇంకానా మీకు బస్సులు కానివ్వండి, అదేవిధంగా పార్కులు కానివ్వండి, అండర్ పాస్ కార్యక్రమాలన్నీ చేపట్టడం జరిగింది. అయితే గడిచిన 1 year అయిపోయింది కాబట్టి ఓకే, ఇప్పుడు జోనల్ వారీగా తీసుకుంటే కూడా డబ్బులు అలొకేషన్ చాలా తక్కువ ఇస్తుంది. దానివల్ల మాకేమో ఇబ్బందులు ప్రెజర్స్ ఎక్కువైనాయి. కాబట్టి ఈరోజు మేమందరం కలిసి మున్సిపల్ కమిషనర్ గారికి 3 గంటల కలుస్తామని చెప్పి వారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఓకే. మేము అక్కడ కూర్చున్నప్పుడు మరి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం, వారికి అన్ని విషయాలు చెప్పడం జరిగింది. రెండో వైపున ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డు విషయంలో కూడా అప్లికేషన్ వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో అప్లికేషన్స్ వస్తున్నాయి హైదరాబాద్ సిటీలో. హైదరాబాద్లోనంట వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో రేషన్ కార్డులకు కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లకు లక్షల సంఖ్యలో అప్లికేషన్స్ వస్తున్నాయంట. 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారన్న మీరు. మరి ఆ లక్షల మంది ఇండ్లు లేకుండా ఎందుకున్నారు? రాబోయే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గరీబోడు ఆత్మగౌరవంతో కట్టేటటువంటి ఇండ్లు కట్టిస్తాం. కాంగ్రెస్ వాడు వచ్చి కట్టిన డబ్బా ఇండ్లు వద్దు, నేను డబల్ బెడ్రూమ్ కట్టిస్తా. ఒక బాత్రూమ్ ఉంటుంది, ఒక కిచెన్ ఉంటుంది, ఒక బెడ్రూమ్ ఉంటుంది, ఒక హాల్ ఉంటుంది, 2 బెడ్రూమ్లు ఉంటాయి. అల్లుడు వస్తే వండుకుంటాడు, బిడ్డ వస్తే వండుకుంటుంది, కోళ్ళు కమ్ముకోవచ్చు, బర్రెలు కమ్ముకోవచ్చు అని అన్ని దొంగ మాటలు చెప్పిండ్రు. 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించిండ్రు. నీవు కూడా టీడీపీలో గెలిచినట్టున్నావన్నా. 2014 గెలిచి నీవు కూడా అభివృద్ధి కోసమే ఆ పార్టీని వదిలి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పంచన చేరినావు. 10 ఏళ్ళు నీవు కూడా మంత్రిగానే ఉన్నావు. మరి 10 ఏళ్ళు మీరు ఎందుకు చేయలేదన్నా? ఇంకోటి ఏమంటున్నాడు మా అన్న, జిహెచ్ఎంసీలంట వాహనాలు లేవంట చెత్త తీసుకుపోవడానికి. మరి 10 ఏళ్ళు మీరే ఉన్నారు కదన్నా. అంటే మీరేమన్నా కొత్త వాహనాలను కొని ఆడ మంచిగా పెడితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాటిని చెక్కడానికి అమ్ముకుంటారా? ఎట్లా ఇట్లుంటుంది చెప్పనా? మాకు ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు వస్తాయనే విధంగా ప్రజల ఆలోచన ఆ విధంగా ఉంది. ఓకే. రెండోది ప్రోటోకాల్. అందుకే ఉన్నది. మేము కూడా 100% చెప్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ళు ఎవరికి ఒక ఇల్లు రాలేదు, ఎవరికి ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. కావున జనాలంతా కూడా ఆకలితో ఉన్నారు, వాళ్ళు ఇబ్బందులతో ఉన్నారు. వాళ్ళ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఉంది. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్లో అప్లికేషన్ పెట్టిన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. మరి మీరు ఏం చేసిండ్రన్న? 10 ఏళ్ళు ఎవరికి ఇచ్చిండ్రు? ఆడాడ నియోజకవర్గానికి 10-20 ఇళ్ళు కట్టి మీ టీఆర్ఎస్ వాళ్ళు అన్ని కమిషన్లు దండుకొని మళ్ళీ అవి కూడా టీఆర్ఎస్ వాళ్ళకే ఇచ్చుకున్నారు. మీరే కనుక సక్రమంగా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి ఉంటే, మీరే కనుక సక్రమంగా
రేషన్ కార్డులు ఇచ్చింటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదన్నా. సీనన్న ఆగరాదు. 10 ఏళ్ళు మేము ఆగినాం, నువ్వు 10 నెలలు కూడా ఆగుతలేవు, ఎందుకు నిలబడతలేదా? ఇంకా అన్న పొలిటికల్గా రిప్రజెంటేటివ్ ఐదర్ కార్పొరేటర్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, శాసన మండలి సభ్యులు కావచ్చు, ఓకే, పార్లమెంట్ రాజ్యసభ సభ్యులు కావచ్చు, వాళ్ళకి ఇచ్చే ప్రోటోకాల్ని మరి తప్పకుండా మీరు పాటించవలసినటువంటి అవసరం ఉన్నది. మా అన్నకు 10 ఏళ్ళ తర్వాత ప్రోటోకాల్ గుర్తుకొచ్చింది. గత 10 ఏళ్ళు ఏ పథకం తీసుకున్నా బీఆర్ఎస్ వనికి తప్పిస్తే అతల పార్టీ వనికి ఒక్కనికి ఇచ్చిన పాపాన అవ్వలేదు. ఒక్కనికి కూడా ఎటువంటి ప్రోటోకాల్ వీళ్ళు పాటించలేదు. నీవు కూడా సక్రమంగా ప్రోటోకాల్ పాటిస్తే ఖచ్చితంగా ఈరోజు కూడా పాటిస్తుండ్రే అన్న, ఎందుకు పాటించలేదు? కానీ అయినా కానీ ఈరోజు ప్రభుత్వం ప్రతి ఒక్క అధికారిని, ప్రతి ఒక్క ఎమ్మెల్యేని, ఎంపీని అందరినీ భాగస్వామ్యుల్ని చేస్తుంది. వీళ్ళు చేసింది ఆ రోజు అంటే వీళ్ళ చేతిలో కూడా ఏం లేదులే. ఆ రోజు మొత్తం కథ కర్మ క్రియ మొత్తం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం ఏం చెప్తే అది నడిచింది. వీళ్ళు కూడా ఏతలకు బుగ్గకారులు వేసుకొని తిరిగిండ్రు. కానీ ఇలా దగ్గర ఏదో ఏతల పోతరాజుకి 7 కొట్టాలంటే అందులో ఒకటే గుడ్డిపోతానట్ల వీళ్ళ కొట్టిగా ప్రోటోకాల్ ప్రకారము ఒక బుగ్గకారు ఇచ్చిండ్రు, 4 ఎస్కాట్ వాహనాలు పెట్టిండ్రు, 4 గన్మెన్లను ఎక్కిచ్చిండ్రు. కానీ వీళ్ళకు కూడా ఎటువంటి అధికారాలు లేకుండా ఆ 10 ఏళ్ళల్లో ఇప్పుడు కూడా అట్లే జరుగుతుందని వీళ్ళు అనుకుంటున్నారు, భ్రమ పడుతున్నారు. కానీ అట్లా జరుగుతలేదన్న. నిజమైన అర్హుల్ని గుర్తిస్తున్నారు. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఎవడైతే నిజంగా గరీబోడు ఉన్నాడో, ఎవరికైతే ఇల్లు లేదో, ఎవడైతే మోర్ల పక్కల నివసిస్తున్నారో వాళ్ళకి ఇస్తున్నారన్న. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డు లేదని చెప్పి దాదాపు 18 లక్షల మంది అప్లికేషన్లు పెట్టుకున్నారంటేనే 10 సంవత్సరాలలో మీరు ఏం చేయలేదని అర్థమవుతుంది. సీనన్న చెప్పు. మల్కాజిగిరి ప్రాంతం, అల్వాల్ ప్రాంతంలో ఏవైతే అక్కడ ఒక కార్యక్రమాన్ని సిఎస్ఆర్ ఫండ్ కింద ఒక కార్యక్రమం చేస్తే అక్కడ ఉన్న గౌరవ ఎమ్మెల్యేను కూడా పిలవకపోవడం, ఇటువంటి చాలా దగ్గర జరుగుతుంది. కొంతమంది అధికారులు ఫోన్ లేకపోవడం, రెండోది నంబర్లు బ్లాక్ చేయడం జరుగుతున్నాయని వారి దృష్టికి వెళ్ళడం జరిగింది. ఇది ఫస్ట్ టైం కాబట్టి మేమందరం వచ్చి వారిని కలిసినాం కాబట్టి చాలా సావధానంగా డీటెయిల్గా ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అన్ని విషయాలు వారికి చెప్పడం జరిగింది. నెక్స్ట్ టైం నుంచి మాత్రం తప్పకుండా ఒత్తిడి పెంచడం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలే ప్రధానమైనటువంటి పేదవాళ్ళందరూ ఇబ్బందులు పడుకుంటూ మరి ప్రజలందరూ ఇబ్బందులు పడుకుంటూ మరి ఇప్పుడు ఉన్నటువంటి బడ్జెట్ కూడా చాలా తగ్గిపోయి ఇబ్బందులు పడుతున్నటువంటి ఏవైతే వైకుంఠ ధామాలు ఉన్నాయి ఆ రోజుల్లో శాంక్షన్ అయ్యి డబ్బులు అలికేట్ చేసినటువంటి 10%, 20% పని అయిన తర్వాత క్యాన్సిల్ చేయడం అని మాదేలో 10 నగర్ బీజు. ఇప్పుడు వీళ్ళు 10 ఏళ్ళ బతికున్నోనికి ఏం చేయలేదు కానీ వైకుంఠ ధామాలని సోక్మినా చేసిండ్రా. బతికున్నోనికి ఏదో కన్నతల్లికి బువ్వ పెట్టనోడంట, పిన్నతల్లికి బంగారు గాజులు వేపిస్తున్నాడంట. బతుకున్నోని బతుకులు బాగుపరచండిరా, వానికి ఒక ఉద్యోగం ఇయ్యండిరా, వానికి ఒక బతకడానికి ఏదన్నా ఉపాధి కల్పించండి అంటే వాళ్ళకి ఏం చేయలేదు. కానీ అరే బతుకున్నప్పుడు మీకు ఏం చేయలేకపోతున్నాం, కనీసం సచ్చినాకనన్నా మీకు సోక్మీన్ ఉండాలి అని చెప్పి వైకుంఠ ధామాలలో పోయి కొన్ని లక్షల రూపాయలు ఆడ కోట్ల రూపాయలని నాశనం చేసి పెట్టిండ్రు. ఈరోజు కూడా ఆ వైకుంఠ ధామాలలో గ్రామాల్లో తీసుకున్నట్లయితే ఎవడు అక్కడ వాటిని వాడుకునే పరిస్థితి కూడా లేదు. వైకుంఠ ధామాలు అని చెప్పి ఒక్కొక్క గ్రామాల్లో 20 లక్షలు 30 లక్షలు దాని మీద పెట్టుబడి పెట్టిండ్రు. అక్కడ ఒక ఆఫీస్ రూమ్ అంట, స్నానాల గదులంట, విశ్రాంతి గదులంట, ఇంకా తోటకూర లక్షల కోట్ల రూపాయలని నాశనం చేసిండ్రు. సచ్చినానికి ఏం అవసరం ఉంటుంది? నిజంగా చెప్పాలంటే కొన్ని అర్బన్ ప్రాంతాలలో మాత్రమే అవసరం. సిటీలలో కావచ్చు అక్కడక్కడ కొంత వైకుంఠ ధామాలు ఆక్రమణలకు గురవుతాయి. కావున వాటికి ఒక పెన్షింగ్ చేసి దానికి ఒక ప్రహరీ కూడా కట్టేస్తే సరిపోయేది. కానీ అక్కడ లేనిపోని సోకులకు పోయి ఈ రకంగా బడ్జెట్ మొత్తం నాశనం చేసిండ్రు. బతికిన్నోనికి ఏం చేయలేదు కానీ బొందల గడ్డని సోకులా చేసిండ్రు వీళ్ళు. ఒప్పుకుంటాం మేము దాంట్లో. అదేవిధంగా సనత్ నగర్ ఇండస్ట్రియల్ అండర్ పాస్ ఒకటి 100 కోట్ల రూపాయలతోని ఫౌండేషన్ వేసి కొంత వర్క్ స్టార్ట్ చేసి ఇప్పుడు అవన్నీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడ అనే విధంగా ఉన్నాయి. అట్లా చాలా పనులు ఉన్నాయి, ప్రతి నియోజకవర్గంలో చాలా పనులు ఉన్నాయి. కాబట్టి మేము ఇప్పటి వరకు బాధ్యతగా అందరం కూడా ఒక రెస్పెక్ట్గా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఎక్కడ కూడా మా నియోజకవర్గాలలో గొడవల జోలికో
లేకపోతే అక్కడ కార్యక్రమాలు చేసే అన్నకు సీనన్నకు 10 ఏళ్ళు మంత్రిగా ఉన్నాడు. ఏ రోజు మంత్రి కింద వాళ్ళు టీచ్ చేయలేదు, ఆ రోజు గుర్తుకు రాలేదు. కానీ ఈరోజు అన్నకు ప్రోటోకాల్ కావాలంట. 10 ఏళ్ళు ఉన్నావు వెనడాన్ని, నీ మంత్రి పదవిని నీవు వెనడన్నా సక్రమంగా నిర్వహించినావు అన్న? నీ పదవి మొత్తం పేరుకే నువ్వు మంత్రివి, నీ పని మొత్తం కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ చేసిరి. నిన్నొట్టిగా డమ్మీ చేసిండ్రు అన్న. నిన్నొక్కనే కాదు, ఆనాటి మంత్రులు మొత్తం డమ్మీలే. ఈరోజు చూడు, ఏ మంత్రికి ఆ మంత్రి తన శాఖను నిర్వహిస్తున్నారు. ఒక్కరి శాఖలో ఒకరు ఏలు పెట్టకుండా పనిచేస్తున్నారు. ఇట్లుండే నాన్న మీకు ఇంకానా ఇబ్బందులు పెట్టేటువంటి కార్యక్రమాలు చేయడమో ఇవన్నీ మేము చేయలేదు ఇప్పటివరకు. కాబట్టి దయచేసి మేము జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కమిషనర్ గారికి అన్ని రిప్రజెంటేషన్ ఇచ్చినాం. తప్పకుండా వీలైనంత తొందరలో మేము ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లకు మీరు చేస్తారా చేయరా, చేయకపోతే ఎందుకు చేయలేకపోతున్నారు, చేస్తే ఏమేమి కార్యక్రమాలు చేస్తారో ఆ కార్యక్రమాన్ని వెంటనే చెప్పాలని వారికి చెప్పినాం. అదేవిధంగా మా కార్పొరేటర్లు మండే ట్యూస్డే ఈ 2 రోజులలో ఏదో ఒక రోజు వాళ్ళందరికీ టైమింగ్ అని చెప్పినాం. అదొకటి. రెండోది, కౌన్సిల్లో మా కార్పొరేటర్ మెజారిటీ ఉన్నటువంటి పార్టీ మారి దీంట్లో మా క్వశ్చన్సే తీసుకోండి అని చెప్పి మా కార్పొరేటర్ ఇప్పుడు చెప్తూ, ఒకవేళ మా క్వశ్చన్లు తీసుకోకపోతే వాళ్ళు అవును నడిపేయని అడుగుతారా? ఉన్న సంఖ్యనే మారి. కాబట్టి ఏదైనా కానీ రాజ్యాంగ పరిధిలో పద్ధతి ప్రకారం పోవాలనేది మా యొక్క రిక్వెస్ట్. మీకు మీడియా ద్వారా ప్రజలకు కూడా తెలియజేసేది ఒకటే, తప్పకుండా ప్రజల పక్షాన మేము ఉంటాం. ఇంకా చాలా అన్నకు అధికారం పోయిన తర్వాత రాజ్యాంగం కావచ్చు, ఇంకోటి గుర్తుకొచ్చినాయి. కౌన్సిల్లో మొత్తం వాళ్ళే ఉన్నారంట. మరి గత 10 ఏళ్ళు ప్రతిపక్షాన్ని ఉండనిచ్చిండ్రు అన్న మీరు తెలంగాణ రాష్ట్రంలో. ఇంకా అన్న సీనన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా మాట్లాడి అందరూ కూడా వారి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అంశాలు, జనరల్ ఉన్నటువంటి అంశాలు కూడా మరి అందరూ మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇది ఫస్ట్ టైం కాబట్టి మేము వచ్చింది రిప్రజెంటేషన్ ఇవ్వడానికి. కాబట్టి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మరి తప్పకుండా చాలా అంశాలు ఉన్నాయి. అవన్నీ డీటెయిల్గా ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడి పనుల విషయంలో తప్పకుండా ఒత్తిడి పెంచాం. రైట్. ఇది బా తలసాని సీనన్న తన కడుపుల మంటని మొత్తం చెప్పుకునే ప్రయత్నం చేసిండు. సరే, మీరు ఎన్ని చేసినన్నా మీరు ఇంకొక 10 సంవత్సరాల వరకు కూడా మీరు మళ్ళీ ప్రతిపక్షానికే పరిమితం అవుతారు. కొంచెము డైజెషన్ కానికైతే ఇబ్బంది అవుతుంది, కానీ అలవాటు చేసుకోండి. ఎందుకంటే 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు, అధికారంలో ఉండి మీరు ఏం చేయలేకపోయినరు. అందుకే తెలంగాణ ప్రజలు చీకొట్టినరు. మళ్ళీ చీకొట్టినా కానీ మీకు సిగ్గు వస్తలేదు. సరే, వాళ్ళకి ఎట్లా రాదు, కల్వకుంట్ల కుటుంబానికి ఎట్లా రాదు, కానీ మీకన్నా రావలే కదన్నా. మీలాంటి వాళ్ళు సీనియర్గా సుదీర్ఘకాలంగా మంత్రులు చేసిండ్రు, ఎమ్మెల్యేలు ఉన్నారు ప్రస్తుతం కూడా. వాళ్ళకైతే ఎట్లా సిగ్గు లేదు, వాళ్ళు ఎట్లా అధికారం లేకుండా ఉండలేరు. ఎందుకంటే మీ అందరి అధికారాలను, మీ అందరి పవర్లను కూడా వాళ్ళే ఉపయోగించుకున్నారు సీనన్న. ఇకనైనా వాళ్ళు ఏదో చెప్తారు, మీరు బయటకు వచ్చి మీడియా ముందు ఉన్నది లేనిది మాట్లాడి మీ విలువ మీ ఇజ్జత్ తీసుకోకుంటే బాగుంటుందని మరొకసారి మా తలసాని సీనన్నకు నేను చెప్తున్నా. ఎందుకంటే బీసీలను, బడుగు బలహీన వర్గాలను కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధికారం ఉన్నప్పుడు మీ హక్కుల్ని మొత్తం హరించిండ్రు. మళ్ళీ ఈరోజు వాళ్ళకి ఏదో పేరు ప్రతిష్టలు రావాలని మిమ్మల్ని బయటికి తీసుకొచ్చి మీడియా ముందు మాట్లాడకపోతే మీ మీద ఒత్తిడి చేసి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుండొచ్చు. కానీ దయచేసి ఇకనన్నా గతంలో మీరు ఏం చేసిండ్రు, ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో చూసి కొంచెం సమయం ఇవ్వండి, విఘ్నతతో ఉండాలని మరొకసారి తలసాని సీనన్నని కావచ్చు మరికొంతమంది బీఆర్ఎస్ నాయకుల్ని హెచ్చరిస్తుండ. రైట్, నమస్తే.